अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని వాల్మీకి నారద సంహారం అనుసంధానం చేసుకోబోతున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్వేదాం పరం నారదం పరప్రపస్య వాల్మీకి పునఃపుంగవం. తపస్సులుడు, వేదాధ్యాయనిరతుడు, వాక్చతురుడు, అగ్రేశ్వరుడు, మునిశేఖరుడైన నారదుడు ఒకనాడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చేసాం. అప్పుడు గొప్ప తాపస్సు అయిన వాల్మీకి ముని జిజ్ఞాసుతో ఆ దేవర్షిని ఇట్లు ప్రశ్నించిన: ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితులను తొనకనివాడు, సామాన్య విశేష లౌకిక అలౌకిక ధర్మములు ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును అతడు ఆడి తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం గలవాడు, సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితమును గూర్చినవాడును, సకల శాస్త్ర కుశలుడు, సర్వకార్య ధురంధరుడు, తన దర్శనం చే ఎల్లరకును సంతసింపజేయవాడును, ధైర్యశాలిను, అరిషడ్గములను జయించిన వాడును, చక్కని రూపకలావణ్యములతో శోభిలుచుండువాడును, ఎవరిపైనను అసూయ లేనివాడును, రణరంగంలో కుపితుడైనచో దేవాసులను సైతము భయకంపితులను చేయవాడు నాకు మహాపురుషుడు ఎవరు? ఓ దేవర్షి, మీరు సర్వజ్ఞులు. ఇటు మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. అంతటా త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులకు సంతోషించి: ఓ మహామణి, నీవు ప్రస్తావించిన ఈ ఉదాత్త గుణములు ఒక్కరయందు కుదురుకొని ఉన్నట దుర్లభం. అయినను అట్టి విశిష్ట గుణములు గల ఉత్తమ పురుషుని గురించి తెలుపుదను వినుము అని పలికి నారద మహర్షి శ్రీరాముని గుణగణములు వివరించిన రామాయణ గాథను సంక్షిప్తంగా తెలిపి బ్రహ్మలోకంలో చేరి రామాయణ కావ్య అవతరణం. ఆది కవి చతురాస్య కమల జవల్మీజీ కజో వందే లోకశోక విధాతృ అయార్భీత లేశమాత్రేణ. కమలోద్భుడమైన బ్రహ్మ ముఖము నుండి వేదము, వాల్మీకి సంభవుడైన వాల్మీకి మహర్షి గంటము నుండి శ్రీమద్ రామాయణం జాలువారణం. ఇరువురును చతురాస్యులు అనగా ఒకరు చతుర్ముఖులు, మరి ఒకరు చతుర వచనులు. బ్రహ్మలోక విధాత, వాల్మీకి శ్లోక విధాత. ఆ ఉభయవుల మధ్య గల భేదం లేస మాత్రమే. కావున వేదసారమైన రామాయణం వాల్మీకి మహర్షి హృదయం నుండి ఆవిర్భవించబడినది. మహర్షి వాల్మీకి అదే కాక వేదాంతి, దార్శనికుడు, తపస్వి, ప్రజలకు మార్గదర్శకుడు. వాల్మీకి మహర్షి శిష్యులతో కూడి తమసా నది తీరంలో వెలుచుండగా ఒక వేటగాడు క్రోంచపక్షులలో మృగపక్షిని బాణంతో కొట్టింది. అప్పుడు అది నేల కొరికి విలవెల్లాడుతూ అశ్వులు వీడను. ఆ దృశ్యమును చూసి వాల్మీకి ముని హృదయం ద్రవించను, మనస్సు ఆర్తమైన, నయనములు అశ్రములతో నిండను, కంఠము గద్గమాయను. ఫలితముగా అతడు శోకాకులుడైన. ఆ శోక ప్రభావం వెంటనే ఆయన ముఖము నుండి మాటలు వెలువ. మార్నిషాద ప్రతిష్టాం మఘామహ మాఘమహం శాశ్వతీ సమాహ యత్క్రౌంచన మిథునా ధేకమవధి కామమోహితం. ఓరి కిరాత కూడా, క్రౌంచిన దంపతులు కామమోహితుడైన ఒకదాన్ని చంపి నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందితివి. శోకపరితక్త ఉదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమకు చేరను. కానీ కరుణపూరితమైన ఆ దృశ్యము నుండి అతడు తన మనస్సును మరల్చుకొనలేకపోయాను. అతని మానసిక కలవలస్థను గాంచి బ్రహ్మ ఇట్లు పలికాడు: మహర్షి, శోకంతోనే ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమే. శ్రీరామచరిత్రము ఒక కావ్యరూపమైన రచింపు. ఈ రామాయణ మహాకావ్యం లోకములందు పర్వతములు, నదులు ఉన్నంతకాలం విరాజులు శాశ్వత కీర్తిని సంపాదించును. యావాస్ పాస్యంతే గ్రయ పరితస్య మహీతలే సరితస్య మహీతలే తావాత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. బ్రహ్మదేవుని ఈ పలుకులు వాల్మీకి కావ్యరచనకై ప్రేరణ వస్తున్నారు.
అనంతరం యోగాసీనుడైన రాముని ఘట్టములను దృశ్యములను తన మౌననేత్రముతో గాంచుకుని పిమ్మట ఆది కావ్యన శ్రీమద్ రామాయణ రచనకు అంకురార్పణం జరిగింది. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వదమిచ్చేవ చకార చరిత వ్రత. బాలకాండ 4వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఈ కావ్యమున రామకథ సీతాచరితం రావణ వధ వర్ణింపబడినట్టు బాహ్యంగా కనపడను, కానీ లోతుగా పరిశీలించవచ్చు ఇందు బ్రహ్మకథ మనోవిజయం వర్ణితమైనట్లు గోచరించింది. రామాయణం అనగా రాముని యొక్క చరిత్ర రామాయణం. రామ అయతే అనేన ఇది రామాయణం అనగా దీన్ని పఠించిన వారు రాముని వలె ధర్మశీలులై ఇక్కడకు బ్రహ్మ సాయుధ్యమును పొందురని భావం. రామాయ సీతాయ అయనం. రామాయణం అనగా ఇది సీతాదేవి చరిత్రం. శ్రీరాముడు సీతాదేవి ఈ లోకమునకు ఆదర్శమూర్తులు ఆరాధ్యులు. శ్రీరామును మానవాళికి ఆవశ్యకములకు పుత్రధర్మం, మిత్రధర్మం, భాతృధర్మం, భక్తృధర్మం, శిష్యధర్మం, శత్రుధర్మం మొదలగు ధర్మములన్నింటినీ స్వయముగా ఆచరించి లోకమునకు మార్గదర్శకుడు. సీతామాత స్త్రీలకు ఆచరణములకు సమస్త ధర్మములు నిజ జీవితం ద్వారా లోకమునకు ప్రకటించను. ఇట్లు రామాయణం కావ్యమాటకు ఏ కాక ఒక ధర్మశాస్త్ర గ్రంథమైనది. మానవ జీవితంలో ధర్మము, అర్థము, కామం అనే 3 పురుషార్థములు సాధింపదగిన ఈ త్రివర్గములకు ధర్మం మూలం. ధర్మబద్ధములుగానే అర్ధకామలను అనర్థహేతువులు. ధర్మమును నిరుద్ధముగా వచ్చి స్వార్థముతో భర్తనుకు రాజ్యం అర్థమును కట్టబెట్ట చూసిన కైకేయ నలుగురిలో నవ్వులు పాలై లోకనందకు గురైనది. అట్లే ధర్మమునకు వీడి కామాతుడై పరసతులను ఆశించి దుష్టరాముడు లోకమున అపకీర్తి పాలని సపరివారంగా నశించును. ధర్మబద్ధుడై రాజ్యము చే పరిత్యజించిన శ్రీరాముడు లోకారాజ్యుడైన కావుననే రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మం అని వాల్మీకి మహర్షి నుడివెను. అందువల్ల ధర్మో రక్షిత ధర్మమును ఆశ్రయించిన వారిని ఆ ధర్మమే కాపాడను సూక్తి ఏర్పడింది. స్వస్తి. జై శ్రీరామ్.